సో దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ దాట్. సో ఏం చెప్పి తీసుకురాగలుగుతాం థియేటర్ ఆడియన్స్? నేను ఒకటి చెప్పాలా బ్రదర్, ఆడియన్స్ ఆర్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ కోసం అయితే చూస్తలేరు. మమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయండి మేము థియేటర్ వెళ్ళడానికి అని, మనమే అవసరం లేని సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆ సర్వీస్ అంటే ఏది చెప్తా, అవసరం ఉన్న సర్వీస్ రివ్యూస్ ఒప్పుకుంటా. అవసరం లేని సర్వీస్ ఏం తెలుసా, 2 నిమిషాల ట్రైలర్కి మనం అరగంట రివ్యూ ఇస్తాం చూడు. సో థియేటర్కి పోవడానికి వాడికి టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళాలి కాబట్టి అడికి ఓకే యు ఆర్ గివింగ్ రివ్యూ, నీ ఒపీనియన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నీ ఒపీనియన్ ఫాలో అయ్యి వీడు చెప్పింది తింటే కొంచెం మనం థియేటర్కి పోయే దగ్గర నుండి బచాయిస్తాము, లెట్స్ ఫాలో అయ్యమని. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఐ అగ్రీ. ట్రైలర్ అనేది 2 నిమిషాలది, అది నీకు నాకు ప్రతి ఒక్కరికి ఫోన్లో ఉన్నది. అది డైరెక్ట్ ఆడు చూసుకోగలుగుతాడు ట్రైలర్. ఆ 2 నిమిషాల ట్రైలర్కి అరగంట రివ్యూ అవసరమా? వాడి రివ్యూ వాడు ఇచ్చుకోలేడు చూసుకొని ఆ ట్రైలర్, అది అనవసరం అంటున్నా. అండ్ సినిమా థియేటర్ కంటవా డిసప్పాయింట్ అవుతుర్రు, జనాలు బాధపడుతుర్రు అని జనాలు ఇంత నీ అంత బాధపడైతే ఎవరు చెప్పలేదు. నో నో మాకు వస్తుంది, లైక్ దే సే ఇట్, దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ఇట్. ఐ యామ్ నాట్ ఎక్కడ పెడుతుర్రు సర్వే ఇది? కామెంట్స్ లైవ్ చాట్ కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. అంటే నా కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. ఏంటి సార్, వరల్డ్ ఈస్ బిగ్గర్ దెన్ కమెంట్ బాక్స్. రియల్ ఓకే, ప్రపంచం చాలా పెద్దది బ్రదర్ కామెంట్ బాక్స్ కంటే. కామెంట్ బాక్స్ లో లేనోళ్ళు చాలా మంది పనులు చేసుకుంటూ బయట బిజీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నెవర్ సా కామెంట్ బాక్స్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఆల్సో వి డు సర్వీస్ అండ్ ఆల్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి వి డు సర్వీస్ అండ్ ఆల్. అదే ఏ లెవెల్ వెళ్ళినావు నువ్వు? వెళ్ళే వరకు మాక్సిమం, అంటే వీఆర్ ఇండివిజువల్స్ కాబట్టి మేము వెళ్ళే వరకు మీ వీడియోలోనే మీకు మంచి సమాధానాలు చెప్పిన వాళ్ళు. అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ, యా యా. మీ వీడియోలో మీకు వి కవర్ ఎవ్రీథింగ్. యా, నెగటివిటీ ఎందుకు వస్తుందని అడిగారు. నేను అడిగినా, వాడు ఏమన్నాడు మీ వాళ్ళనే అన్నాడు. షూర్. సో అది కూడా మీరు చేసిన రీసెర్చ్ లో వచ్చిన ఆన్సరే కదా. డెఫినెట్లీ. బట్ ఎక్స్ట్రీమ్ మాసెస్ లోకి మీరు కూడా వెళ్ళలేదు నన్ను అడిగితే. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనే వేరే పార్క్ లో ఉండరు వాళ్ళు. అంటే మీ సినిమా అక్కడ వరకు వెళ్తుందా? వాళ్ళు పార్కులు ఉండరు. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనేటోళ్ళు ఒక గల్లీలు ఉంటారు. నిజంగా ఒక మెకానిక్ షాప్కి పోయి టైర్ పంచర్ చేస్తున్నాడు, నేను వాడిని మైండ్ లో పెట్టుకుని ఆ టైంలోనే ఫలక్నామా తీసినప్పుడే చెప్పిన నేను ఆడి కోసం సినిమా తీస్తున్నాను. ఆడ నా సినిమా చూసిండు కాబట్టి ఈ రోజు నేను తినే ప్రతి మెతుకు మీద నా సినిమా పేరు ఉంటుందని చెప్పుకుంటాను. సో మాసెస్ అంటే అది. సో ఫాలోఅప్ సార్, అంటే మీరు ఆ మాసెస్కి వెళ్ళిరంట, మీ ఫాలోయింగ్ సినిమాలు ఆ మార్కెట్కి వెళ్తున్నాయా అని. సో దట్ వాజ్ మై క్వశ్చన్. సో నేను అక్కడ నుంచి వచ్చినానులే. సి బ్రదర్, నేను నిజంగా లెక్కలేసుకోలేదు. నేను నాకు సినిమా ఛాన్స్ ఉంటే చాలా అనుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నన్ను ఒకసారి తెర మీద చూసుకుంటే నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సినిమా ఛాన్స్ వస్తే చాలా అనుకొని ఇండస్ట్రీకి వచ్చినోడిని. అండ్ వాట్ ఐ హ్యావ్ రైట్ నో, మేబీ ఫర్ యూ ఇట్ మైట్ బి నాట్ ఎ బిగ్గర్ సక్సెస్. నాకైతే నేను చాలా సక్సెస్ఫుల్ యాక్టర్ ఉన్నాను ఇప్పుడు. సో ఇది ఎక్కడికి పోతుంది అనేది, ఇది ఎంత దూరం పోతుంది అనేది నేను కూడా క్యూరియస్ ఉన్నా. కాకపోతే నేను ఇంకొకటి సక్సెస్ చూసి అబ్బా నేను ఇంకా పెద్దగా కావాలి కదా, నిరాశ పడే అంత వయసు అయిపోలేదు నాకు. ఐఎమ్ 29 రైట్ నో. నేను ఎంత దూరం పోతానో చూద్దాం. నో డిసప్పాయింట్మెంట్. షూర్. సో శ్రద్ధ గారు, వన్ క్వశ్చన్ అండి. మీరు పాత ఇంటర్వ్యూస్లో యూ హావ్ సెడ్ దట్ యూ ఓన్లీ టేకప్ రోల్స్ దట్ ఇంట్రెస్ట్ యూ, అండ్ మీకు క్రియేటివ్గా ఏదన్నా contribution untene I'll take up those roles ani. So what made you take up this Mechanic Rocky role? Because it looks like a commercial film from the trailer. Ee character script ki ela contribute chestundi ani, that's my thing. Because I don't want to sit there and be idle. I want to feel challenged every day at work to some extent. Andukene and there are different levels of challenges, and work should be fun, it should be different. Not every day like a crying scene should feel like that's work. It should be different kind of work. Yeah. 2024 మీకు లక్కీయెస్ట్ ఇయర్ అనుకుంటా. ఒక 300 crores ఫిలిం, ఒక 100 crores ఫిలిం. ఓకే, ఇప్పుడు రన్నింగ్లో ఒక సినిమా ఉంది. ఎండ్ విత్ సక్సెస్ ఎండ్ చేస్తాం అనుకుంటున్నారా, లేదా ఇది ఎలా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్? అండి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే లైక్ హీ సెడ్, when you don't come from anything, every small step feels like a big success for you in my life. And every film has helped me run my home, put food on my table. And every film is very special to me. Endukante nammakam ayin tarvata they give me that character, that role to be able to pull it off ani. And I am very 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 happy to be doing a lot of work, and I hope I get to do more work. నవంబర్ మంత్ చాలా డ్రై మంత్ అన్న సినిమా ఇండస్ట్రీ పరంగా. యాక్చువల్గా మీరు ఇంతకుముందు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్తో పోలిస్తే ఇది చాలా డ్రై మంత్.
ఇప్పుడున్న యాక్చువల్ ఈ వీక్ రిలీజెస్ కానీ అందరూ ఆ ఫెస్టివల్ సీజన్ ఎంజాయ్ చేసి మనీ బాగా స్పెండ్ చేసి నవంబర్ మంత్కి వస్తారు, కొంచెం డ్రై మంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్లో ధైర్యం ఉంటే కానీ మీరు నవంబర్ ఈ డేట్ అయితే పెట్టలేరు. నెక్స్ట్ మీకు లాంగ్ రన్ కూడా ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ పుష్ప ఉంది. సో మీకు ఒక 2 వీక్స్ గ్యాపే, మోస్ట్లీ 2 వీక్స్ రన్ ఉంటుంది అంతే. సో దాన్ని మీరు ఎలా ఇది చేసుకుంటారు? లాంగ్ రన్ని ఆలోచించడం లేదా జస్ట్ 2 వీక్స్ వరకే మీరు ఇది చేసుకుంటారు? ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా త్వరగానే ఓటీటీకి వచ్చేసింది, చాలా ఫాస్ట్లో వచ్చింది ఓటీటీకి, వితిన్ 20 days విండో అనుకుంటాను ఓటీటీకి వచ్చింది. మీరు ఎందుకు లాంగ్ రన్ని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? లైక్ 1 month అట్లా టైంలో లాంగ్ రన్ కాన్సన్ట్రేషన్ చేసి సినిమా ఎందుకు తీయట్లేదు? ఆ రిలీజ్ డేట్స్ ఎందుకు మిస్ అవుతున్నారు? సినిమా థియేటర్ తర్వాత ఓటీటీకి వచ్చేది అనేది మాత్రం కంప్లీట్లీ ప్రొడ్యూసర్ చేతిలో ఉండే డెసిషన్ అది. ఓకే, దట్ వాజ్ నెవర్ టేకెన్ బై మీ. ఓకే. అండ్ ఇంకొకటి నవంబర్ 22nd డ్రై మంత్ అంటున్నావు కదా, ఒకప్పుడు ఫిబ్రవరిని అట్లనే అనుకుంటుండే. సేమ్ ఫిబ్రవరి నవంబర్ ఇండస్ట్రీకి డ్రై మంత్ అనే ఇప్పుడు ఫిబ్రవరిని తీసేసినాం ఆ లెక్కలకి వెళ్ళి. ఈ సినిమా నవంబర్ తీసేస్తుంది.